అన్న మన రైతన్నలందరూ కూడా అన్న పాపం ఉండటానికి అందరికైతే చిన్న చితకా భూములు ఉన్నాయి. ఆ భూములకి పంట పండిద్దామన్న తర్వాత గిట్టుబాటు ధరలు లేవు. ఆ గిట్టుబాటు ధరలు లేక రైతన్నలు కూడా వాచ్మ్యాన్ల కింద, టాపీ పని కూలీల కింద మారుతున్నారన్న. ఇది ఎవరి కారణం? ప్రభుత్వాలు వస్తాయి, రైతులకు మేలు చేస్తాం, రైతులకు గిట్టుబాటు ధర చేస్తామని చెప్పి అంటారన్న. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా రైతన్నను ఆదుకునే నాదుడు ఎవడూ లేడన్నా. రైతు మోసం పోయినావా, ఈ ప్రభుత్వాలను నమ్మి నువ్వు మోసపోయినావా, ఓ రైతన్నా నీ కష్టం ఆలకించే నాదుడు లేడన్నా, ఓ రైతన్నా నీ పొలమా పొట్ర వదిలేసినావు ఓ అన్నా. గేట్లు దగ్గర వాచ్మ్యాన్లుగా చేరినావు అన్నా, కూలోడిగా నీవు కూలోడిగా నాలోడిగా చేసినావో అన్నా, ఓ రైతన్నా నీ కష్టం ఆలకించే నాదుడు లేడన్నా. భూమిని నమ్ముకుంటే నీవు ఓ అన్నా, భూదేవి నిన్ను మోసము చేసినదా అన్నా, ఓ భూదేవి నిన్ను మోసము చేసినదా అన్నా. మరు జన్మకి నీవు రైతన్నా, నీవు కూలోడిగా నాలోడిగా పుట్టించొద్దని ఆ బ్రహ్మదేవుడును వేడుకుంటావా అన్నా. అదన్నా మన రైతన్నల పరిస్థితి.